హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్లో అయితే మామిడికాయలు కానీ మామిడి పండ్లు కానీ బాగా దొరుకుతూ ఉంటాయి. మిగిలిన సీజన్లో అయితే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు లేదా సంవత్సరం అంతా మనము మామిడి పండ్లను ఎంజాయ్ చేయాలంటే మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేసి పెట్టాను. చాలా బాగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉన్నింది. నేను మళ్ళా కూడా ఇప్పుడు ముందే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మంచి మంచి పండ్లు వచ్చిన తర్వాత అంటే టేస్టీగా అలాగే పుల్లగా లేకుండా తీయగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక 2 డబ్బాల్లో ఇలా ప్రిజర్వ్ చేస్తూ ఈ విధంగా రెడీగా ఉంచుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ లేదా మిల్క్ షేక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, డెజర్ట్స్ అలా. అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా మామిడి పళ్ళని తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ప్రతి దానిపైన పురుగు మందులు అనేది స్ప్రే చేస్తున్నారు. ఆ అవశేషాలు లేకుండా చక్కగా ఉప్పు నీళ్ళలో అయినా సరే కొద్దిసేపు ఉంచి కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న మామిడి పండ్లని ఇలా పీల్ చేసుకోవాలండి. పీలర్ అయితే ఈజీగా ఉంటుంది. గట్టిగా ఉండే పండ్లు అయితే ఇలా పీల్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. పల్చగా తొక్క మాత్రమే వస్తుంది, పల్ప్ అయితే రాదు. మనకు చాక్తో తీసే కంటే కూడా ఇలా పీలర్ అయితే ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని ఫ్రూట్స్ని మనము పీల్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ స్పెండ్ చేసామంటే 1 ఇయర్ వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి మామిడి పండ్లని. ఈ విధంగా మామిడి పండ్లు మనము ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఒక 10 డేస్ వరకు బాగుంటాయి. ఆ తర్వాత నల్లగా పోతూ ఉంటాయి. పైన తొక్కంతా నల్లగా అవుతుంది, లోపల పండు కూడా పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా మనము ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. జ్యూస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇది రెండోసారి, అంటే 2వ సంవత్సరం చేస్తూ ఉన్నాను. చాలా బాగా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ కూడా ఈ విధంగా చక్కగా పండ్లని దొరికేటప్పుడే మనం ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి మనం కావాల్సినప్పుడు ఇంట్లోనే వాళ్ళకు నచ్చిన విధంగా ఏదైనా సరే చేసి పెట్టవచ్చు. లేదా డైరెక్ట్గా అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మామిడి పండ్లు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా అంతా పైన తొక్కంతా పీల్ చేసిన తర్వాత తొడిమి దగ్గర కూడా తీసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీటంతా కూడా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ గట్టిగా ఉండే పండు అయితే ఈ విధంగా ఈజీగా పీల్ చేసుకోవచ్చు. అదే కొద్దిగా ఎక్కువ మాగిందనుకోండి, వాటిని ఏం చేయాలని కూడా చూపిస్తాను నేను. ఇదైతే బాగా నీట్గా వచ్చేసింది. అదే మనము కొద్దిగా ఎక్కువ మాగితే మాత్రం ఇలా పీలర్తో అయితే తీయడం కష్టమైపోతుంది. ఇలా పైన తొక్కంతా పీల్ చేసిన ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నేను అన్నీ ఇలా కట్ చేసి ఒక స్టీల్ గిన్నెలకి వేస్తూ ఉన్నాను. మనకు ఎన్ని అవసరమో అన్ని ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ సీజన్లో అయితే ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. అదే మనకు ఈ మంత్ మొదట్లో అయితే కొద్దిగా పుల్లగా వస్తూ ఉన్నాయి. అలా కాకుండా మే ఎండింగ్ అంతా కూడా ఈ మామిడి పండ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చూపించే పండ్లు అయితే చాలా చాలా రుచిగా అనిపిస్తాయి. నేనైతే అన్నీ కూడా ఇవే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. బేనిషా అంటారు మా సైడ్ అయితే, మిగిలిన చోట్ల ఏమంటారో వీటిని నాకైతే తెలీదు. కొంతమంది అయితే బంగానపల్లి కూడా అంటూ ఉంటారు. మేమైతే బేనిషా మామిడి పండ్లు అని అంటాము. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈజీ ప్రిపరేషన్ అండి. ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసామంటే మనం అనుకున్న జ్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలైనా సరే చేసి పెట్టుకోవచ్చండి. అంత ఈజీ. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ అయితే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ అయితే బాగా మాగిపోయింది. దీన్ని మనము తొక్కనైతే తీయలేము పీలర్ సహాయంతో. ఇలాంటి వాటిని ఏం చేయాలంటే మొదటగా మెత్తగా దాన్ని చేత్తో గట్టిగా వత్తాలండి. ఆ తర్వాత మనము తొడిమి దగ్గర
ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత గట్టిగా స్క్వీజ్ చేసామంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. మనకు ఎన్ని పండ్ల నుంచి ఇలా కావాలో అన్ని ఫ్రూట్స్ని ఈ విధంగా పిండుకోవాలండి. ఇలా పిండితే సరిపోతుంది. నీట్గా అంత కొద్దిగా కూడా లేకుండా చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు కావాల్సిన పండ్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పల్ప్ ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ముట్టి వచ్చింది కదా, దాన్ని కూడా మనం స్క్వీజ్ చేసామంటే చాలా నీట్గా జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలా పల్ప్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మనకు ఎంత కావాలంటే అంత తీసుకొని మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఫ్రూట్స్ నుంచి తీసి పెట్టుకున్నాను. దాదాపు ఒక 10 మామిడి పండ్లను అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ టైం అయితే 4 డబ్బాల నిండా చేశానండి. చాలా బాగుంది. మనము ఫస్ట్ ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేటప్పుడు ఎంత టేస్టీగా ఉన్నిందో 1 ఇయర్ తర్వాత బయటికి తీస్తే కూడా అదే టేస్ట్ అనేది ఉన్నింది. ఎలాంటి డిఫరెన్స్ అయితే రాలేదు. అందుకనేసి నేను సెకండ్ టైం మళ్ళీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇలా అంతా కూడా జ్యూసు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ముట్టి కూడా మనము చేత్తో ఇలా స్క్వీజ్ చేసామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న పల్ప్ను అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్కు 3/4 వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఫుల్గా వేసామంటే పైకి అంతా కొట్టేస్తుంది. 2-3 మినిట్స్ మిక్సీని ఆన్లో ఉంచామంటే చక్కటి పేస్ట్ అయితే రెడీ అవుతుంది. దీన్ని మనము స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. ఈ పైన తొక్క తీయడము, ముక్కలు కట్ చేయడం అనేది మాత్రమే కొద్దిగా కష్టము. మిగిలినంతా ఈజీనే. ఇలా స్టీల్ క్యారియర్లో కూడా మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా మైక్రోవేవ్ సేఫ్ ఉంటాయి కదా, గాజు బౌల్స్, వాటిల్లో పెట్టుకొని కూడా మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని ఇలా బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవడమేనండి. కాకపోతే ఈ బాక్స్ పైన ఒక చిన్న రేపర్ అనేది పెట్టి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే లోపలికి ఐస్ అంతా పోకుండా చక్కగా నీట్గా ఫ్రెష్గా జ్యూస్ అనేది ఉంటుంది. మన దగ్గర మంచి ప్లాస్టిక్ కవర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే రేపర్ ఉంటుంది కదా, దాన్ని మనం పెట్టేసి మూత పెట్టేయడమే. అలా పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఎన్ని రోజులు ఉన్నా సరే పైన ఐస్ ఫామ్ కాకుండా చక్కగా ఉంటుంది. నేను ఇలాంటి బాక్సులు 2 ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ముందు మంచిగా పండ్లు వస్తూ ఉంటాయి కదా రకరకాలుగా, వాటిలన్నిటిని కూడా నేను ఈ విధంగానే చేసి స్టోర్ చేస్తాను. ఇలా రేపర్తో అయినా కవర్ చేయొచ్చు, లేదా మంచి కవర్ ఉంటే దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి తుడిచేసి పెట్టుకోవచ్చు. ఇలా ఫుడ్ రేపర్ పెట్టడం వల్ల గాలి లోపల వెళ్ళకుండా, అదేవిధంగా ఐస్ ఫామ్ కాకుండా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మూత గట్టిగా పెట్టేసి మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో కాదు. ఫ్రీజర్లో పెట్టేసామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే మనకు ఫ్రెష్గా జ్యూస్ అనేది ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో వేస్ట్ టు బెస్ట్ వీడియోస్, అదేవిధంగా మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయి. అదే కాకుండా మొక్కలకు సంబంధించిన టిప్స్ కూడా షేర్ చేశాను. ప్లాస్టిక్ బాటిల్స్తో మనము ఏమేమి చేయాలి, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్స్తో వర్టికల్ గార్డెన్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మంచి ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా నేను 2 బాక్సుల్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బాక్స్ కూడా ఇలా రేపర్తో కవర్ చేసేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేశానండి. ఎంతో ఈజీగా మనము దీన్ని సంవత్సరం పాటు అలాగే ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు బయటికి తీసుకొని వాడుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.